వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదించిన ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను రాజకీయ పార్టీలు పరిశీలించి ఖరారు చేస్తే జాబితాను ప్రధాన ఎన్నికల అధికారికి పంపిస్తానని రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 118 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 1000 ఓట్లకు పైగా ఉన్న పోలింగ్ స్టేషన్లకు అదనంగా వేరొక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 39 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించామని చెప్పారు. దీని ప్రకారం జిల్లాలో మొత్తం 149 పోలింగ్ స్టేషన్ల జాబితాను సీఈఓకు పంపించడానికి ఏఆర్ఓలు వెంటనే ప్రతిపాదనలు పంపాలని అన్నారు. సో ఆ మండే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యింది. సో లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్ వచ్చి 10th ఫిబ్రవరి. సో వచ్చే సోమవారం లాస్ట్ డేట్ నామినేషన్స్కి. తర్వాత 10వ తారీఖు వరకు వచ్చిన నామినేషన్స్ అన్నిటినీ కూడా మనం 11వ తారీఖు అంటే ట్యూస్డే ఫిబ్రవరి స్క్రూటినీ కార్యక్రమము ఇక్కడ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. దాని తర్వాత మనకి స్క్రూటినీ అయిన వ్యాలిడ్ నామినేషన్స్ అన్నిటి నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశము 13 ఫిబ్రవరి థర్స్డే వరకు ఇవ్వడం జరిగింది. సో మనకి 13th ఫిబ్రవరి థర్స్డే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సాయంత్రం ఆఫ్టర్ విత్డ్రాయల్ టైమ్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి 27th ఫిబ్రవరి అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది 3rd March స్టార్ట్ అవుతుంది. యూజువలీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ 2 to 3 days టైం తీసుకునే అవకాశం ఉంది. సో కౌంటింగ్ ప్రక్రియ 3rd March స్టార్ట్ అయ్యి 8th March లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ నోటిఫికేషన్లో విడుదల చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఎర్స్ట్వైల్ కృష్ణా గుంటూరు జిల్లాలో అంటే ఇప్పుడు మనకున్న గుంటూరు జిల్లా పూర్తిగా, పల్నాడు జిల్లా పూర్తిగా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా, ఏలూరు మరియు బాపట్ల జిల్లాలో పార్ట్, ఇదంతా ఈ 6 జిల్లాలు కలిస్తే మనకి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ కాన్స్టిట్యుయెన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి గుంటూరు కలెక్టరు అండ్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిఆర్ఓస్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. సో టోటల్ 3.46 lakh ఓటర్స్ మనం నమోదు చేయడం జరిగింది. నమోదు ప్రక్రియ కూడా ఆల్రెడీ పూర్తి అవ్వడం జరిగింది. 31వ తారీఖు జనవరి వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా 10వ తారీఖు లోపు డిస్పోజ్ చేసి రోల్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. ఈ నమోదు కార్యక్రమంలో ఎక్కడైతే ఓటర్ సంఖ్య బాగా పెరిగింది, దానివల్ల పోలింగ్ స్టేషన్స్లో ఎక్స్ట్రా వచ్చిందో అట్లాంటి కేసెస్లో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ 67 పోలింగ్ స్టేషన్స్ కొత్తగా ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎలక్షన్ కమిషన్ వారు ఆమోదించాక ఇవి కూడా అమల్లోకి వస్తుంది. అప్పుడైతే టోటల్ పోలింగ్ స్టేషన్స్ 483 పోలింగ్ స్టేషన్స్ మనకు ఉండే అవకాశం ఉంది. అండ్ అదర్ ఫెసిలిటీస్ వచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు మనకి నామినేషన్ ప్రక్రియ 3వ తారీఖు స్టార్ట్ అయింది. రోజు 11 o'clock నుంచి 3 o'clock వరకు నామినేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ మనకి ఇది పబ్లిక్ హాలిడేస్ రోజు ఉండదు. సో రాబోయే సాటర్డే, సండే అనేది నామినేషన్ ప్రక్రియ ఉండదు. సో ఫ్రైడే తర్వాత డైరెక్ట్లీ మండే విల్ బీ ద లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్. యాజ్ ఆఫ్ నౌ నిన్న వరకు కూడా చూస్తే ఒక నామినేషన్ అనేది ఫైల్ అయి ఉంది. సో ఓటర్స్ ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి ఓట్ ఇన్వాలిడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వ్యాలిడ్ ఓట్ ఏంటి, ఇన్వాలిడ్ ఓట్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవడానికి స్వీప్ యాక్టివిటీస్ కూడా చేపడతాం మేము. అండ్ బ్యాలెట్ బాక్స్ ఎలక్షన్ కాబట్టి మనకి దానికి సంబంధించిన సేఫ్ గార్డ్స్ అన్నీ కూడా ఫాలో చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో మైనార్టీలపై జరిగే దాడులు, రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆప్కి ఆవాజ్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంస్థ నేతలు పేర్కొన్నారు. కడప నగరంలో ఆప్కి ఆవాజ్ 3వ మహాసభలను సాయి దర్బార్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఇమాం, మౌజన్లకు ఇవ్వాల్సిన 8 నెలల వేతనం కోసం నూతనంగా ఎన్నికైన కమిటీ మొదట పోరాటం చేస్తుందని అన్నారు. ఉర్దూ పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఆప్కి ఆవాజ్ జిల్లా మహాసభ 3వ మహాసభ కడప నగరంలో సాయి దర్బార్ సమావేశం గదిలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే భవిష్యత్తులో మైనార్టీలపైన జరుగుతున్నటువంటి దాడులు, మైనార్టీ వర్గాలపైన జరుగుతున్న దాడులు ఖండిస్తూ మైనార్టీలకు రాజ్యాంగపరంగా ఏమేమి హక్కులు ఉన్నాయో
ఆ హక్కులను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆ హక్కులను ప్రజలకు చైతన్యపరచడం కోసం వచ్చే రాజ్యాంగం ద్వారా మాకు కల్పించినటువంటి హక్కులను ప్రజల్లో తీసుకుపోవడం కోసం ఆప్యాయత పనిచేస్తుంది. ఈరోజు భవిష్యత్తు కార్యక్రమాల విషయానికి వస్తే నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా కమిటీ వచ్చే 3 సంవత్సరం కాలం పాటు అనేక రకాల కార్యక్రమాలు చేసి ముందుకు పోవటం కోసం ఈ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కమిటీలో ఇదివరకే పనిచేసినటువంటి చాలామందితో నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 8 నెలల అలివెన్ జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఉర్దూతో పాటు ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని, ఉర్దూ చదివేటువంటి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు రాబోయే విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఆప్కి ఆవాజ్ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మైనారిటీ అనుబంధ సంస్థ ఆప్కి ఆవాజ్ 3వ మహాసభ సందర్భంగా జిల్లా మహాసభ ఇక్కడ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం, అలాగే నగర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన వక్తలు ప్రస్తుతం భారతదేశంలో మైనారిటీల మీద జరుగుతున్న అన్యాయపు దాడులు, అలాగే రాజ్యాంగ వ్యతిరేక చట్టాల ద్వారా ముస్లిం సమాజాన్ని అనునిత్యం బాధలకు గురిచేస్తూ వారి హక్కులు హరిస్తూ మరోవైపు ఆస్తులు కబళించాలన్న ప్రయత్నంలో వక్ఫ్ సవరణ చట్టం పేరుతో ఆ చట్టం ఏదో ఇతరుల ఆస్తులు తీసుకుని వక్ఫ్ ఆస్తులు అంటుందన్న ఒక మోసపూరిత ప్రకటన ద్వారా అన్యాయంగా వక్ఫ్ ఉన్న లక్షల ఎకరాల ఆస్తుల్ని అవి అన్యాక్రాంతం చేయడానికి, తద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థకు భూములు అప్పజెప్పాలన్న ఉద్దేశంతో జరుగుతున్న వక్ఫ్ సవరణ చట్టం, అలాగే యూనిఫామ్ సివిల్ కామన్ కోడ్ ఏదైతే ఇక్కడున్న ఒకే మతంలోని కులాలు విధానాలు, వారి వారి వివాహ విధానాలు, జీవన విధానాలు వేరైనా ఒకే మతస్థుల్ని ఏకం చేయలేనప్పుడు మరి భారతదేశంలోని ఇన్ని మతాల్ని ఒకే చట్టం కిందకి తేవడం అన్నది ఇది సాధ్యమయ్యే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విశ్వంబర డైరెక్టర్ వశిష్ఠ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చాలా బాగా జరిగింది. సినిమా షూటింగ్ జరుగుతుంది కాబట్టి మధ్యలో ఒకసారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. స్వామివారి దర్శనం కోసం చాలా బాగా జరిగింది. సినిమా ఎలా ఉండబోతుందంటే మీరే చెప్పాలి. సినిమా అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. బ్లాక్ బస్టర్ అది త్వరలో చెప్తారు. మీకు టైం టూ ఎర్లీ అన్న ప్రశ్న విషయంలో జరుగుతుంది కాబట్టి దీని మీద. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కొవ్వూరులో ఎమ్మెల్సీ ఎలక్షన్ పై అవగాహన సదస్సు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి నిమ్మల పిలుపు. జగన్ విధానాలతో ఏపీకి తీరని నష్టం జరిగింది. ఓడిపోయాక కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరులో ఏమాత్రం మార్పు రాలేదన్న మాజీ మంత్రి ఆలపాటి. కాకినాడ జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులను ముమ్మరంగా నిర్వహించండి. అధికారులకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వంబర డైరెక్టర్ వశిష్ఠ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.